హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఊతప్పం వేసుకుంటున్నాను. ఊతప్పం నేను ఎలా వేస్తానని మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను క్యాప్సికమ్, ఇంకా ఆనియన్, గ్రీన్ చిల్లీ, టొమాటో కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనకి ఎంత కావాలో అంత. నెక్స్ట్ రుబ్బు కూడా రెడీ ఉంది. ఇట్లా ఊతప్పం అనేది వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ క్యారెట్ కూడా తురుముకుంటాను అనమాట, అందుకే కట్ చేసి పెట్టుకోలేదు. క్యారెట్ కూడా తురుముకొని పెట్టుకున్నాను. అండ్ ఇట్లా మనం ఊతప్పం ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మెదపకూడదు కదా, పైన మనం చేసుకున్న కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. అండ్ జీలకర్ర కావాలి, జీలకర్ర వేసుకోండి. పైన చిన్న కారం పొడి జల్లుకుంటే ఇంకా బాగుంటుంది. చిన్న కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మార్నింగ్ మసాలా వద్దనుకునే వాళ్ళు ఇట్లానే చేసుకోండి. హెల్తీగా వెజిటేబుల్స్తో చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ పైన జీరా కూడా వేసుకోండి. తర్వాత నేను జింజర్ వేసుకోవడం మర్చిపోయాను. నెక్స్ట్ అలా తీసి జింజర్ కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను క్యారెట్ కూడా తురుముకొని వేసుకుంటాను. నెక్స్ట్ క్యారెట్ తురుముకొని వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మగ్గని. లో ఫ్లేమ్లో అయితేనే కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. లోపల కూడా కుక్ అవుతుంది. లేదంటే పైన మంచి గోల్డెన్ కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా ఉంటుంది, బాగోదు. ఏదైనా సరే లోపల ఉడకాలి మంచిగా ఉండేవి లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి. చూసారు కదా, అలా కలర్ వచ్చిన తర్వాత కొంచెం అయిన తర్వాత మన రెడీ అయిపోయింది మన ఊతప్పం. అంతే, ఇట్లా అంత మంచిగా ఎంజాయ్ చేసేసేయడమే. మీరు ఇంకా ఇట్లా కట్ చేసి ఇచ్చారనుకోండి, చూసారు రెడీ అయిపోయింది. ఇట్లా మీరు కొంచెం పిజ్జా కట్ చేస్తారు చూస్తారా, అట్లా కట్ చేసుకొని ఉంచుకుంటే ఇంకా బాగా పిల్లలు చూడడానికి బాగుంటుంది, కానీ ఇంకా బాగా తింటారు. అండ్ నెక్స్ట్ అలాగే నేను ఇంకొకటి వేసుకుంటున్నాను. ఒకటి నాకు, ఒకటి మా బుడ్డిగాడికి. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను రెడీ చేసేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎమ్మిగా చాలా బాగుంది. నాకు ఇలా నచ్చింది. ఇడ్లీ అనుకోండి చాలా కొంచెంసేపు ఆగాలి, ఇలా అయితే తొందరగా అయిపోతుంది కదా. నాకు చాలా నచ్చింది ఇలా ఇది కూడా. అండ్ పైన జీలకర్ర వేసుకోలేదు, మీకు జీలకర్ర కావాలంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చూసారా, నేను ఇట్లా కట్ చేసి పెట్టాను. చూసారా, పిజ్జాలా అనిపిస్తుంది కదా. పిల్లలకి ఇలా కట్ చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంది కదా, బాగా తింటారు. ఇది చిన్న ఐడియాస్ అనమాట. ఇట్లా చేసిస్తే వాళ్ళు బాగా తింటారు, అంతే. బుడ్డికి పాలు కలిపేసాను. ఇప్పుడు వచ్చేసి వాడికి ఇచ్చేస్తాను, తాగించేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను వంట అంతగా స్పెషల్ చేయలేదు, అందుకే మీకు చూపించలేదు. అండ్ తినేసిన తర్వాత నేను ఒక డెజర్ట్ నాకు ఐడియా వచ్చి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి బిస్కెట్స్ అని ఇలా చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మామూలు బిస్కెట్స్. తర్వాత గుర్తొచ్చింది డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకొచ్చాను, అవి అనుకొని వేసేసాను. తర్వాత గుర్తొచ్చింది డైజెస్టివ్ బిస్కెట్స్ కాదని. తర్వాత నేను తీసుకున్నాను డైజెస్టివ్ బిస్కెట్స్ అని ఉంటాయి కదండి. ఇది వచ్చేసి మేరీగోల్డ్ అనుకుంటా, మేరీగోల్డ్ డైజెస్టివ్ బిస్కెట్స్ ఏదో, సారీ చూడలేదు సరిగా నేను. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని చిన్న పౌడర్లా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడర్గా చేసేసుకున్నాను. ఇది వచ్చేసి నేను బౌల్లోని మామూలు బౌల్లో వేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లో అప్పుడే వేయకూడదు, ఎందుకంటే ఇది కొంచెం వెట్ చేయాలన్నమాట. ఎలా అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదంతా మిక్చర్ అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను. నేను కొంచెం మాత్రమే తీసుకున్నాను, మీరు కొంచెం ఎక్కువగా చేసుకోవాలంటే మీరు ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక 2 to 3 స్పూన్స్ పాలు వేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ హనీ వేస్తున్నాను. మీ ఇష్టం, హనీ వేసుకోకుండా లేకపోతే మీకు దగ్గర చాక్లెట్ ఉంటే చాక్లెట్ కూడా మిక్చర్ కూడా వేసుకోవచ్చు కరగబెట్టి, అది కూడా బాగానే ఉంటుంది. మీకు చాక్లెట్ ఇలా కనిపించాలి, బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ కనిపించాలంటే అలా వేసుకోవచ్చు, కానీ నాకు ఈ కలర్ ఉండాలనుకున్నాను, అందుకే వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చాక్లెట్ లేయర్ ఇంకొకటి చేస్తున్నాను కాబట్టి నాకు ఈ కలర్ కావాలనిపించింది, అందుకే నేను ఇంకా చాక్లెట్ సిరప్ కలపలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను, నేను చూస్తున్నారు కదా, ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి నేను అంతా వేసి కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఒక కిందన ఒక లేయర్లా ఫామ్ అయ్యేలాగా వేసుకుంటాను అనమాట. అంటే కిందన ఒక లేయర్లో అతుక్కోవాలి, చూసారు కదా, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది సెట్ అవుతుంది లోపు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే. నేను చుట్టూ చిన్న చాక్లెట్ సిరప్ రాసాను, సరిగ్గా బాగా వస్తుందని, సరే బాగా రాలేదు.
అది చేసుకున్నట్టు చేసుకోపోయినా మీ ఇష్టమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను షుగర్ పౌడర్ చేసుకుంటున్నాను. షుగర్ అనేది మిక్సీ జార్లో వేసుకొని నేను పౌడర్ చేసుకుంటాను. షుగర్ పౌడర్ అనేది కావాలి కదా ఇప్పుడు నెక్స్ట్ చేసే 2 లేయర్స్కి, కాబట్టి నేను షుగర్ పౌడర్ చేసుకుంటాను. షుగర్ పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఒక కళాయి తీసుకున్నాను. కళాయిలో గ్లాస్ మిల్క్ వేసుకుంటున్నాను. చిన్న గ్లాస్ తీసుకున్నాను, ఓన్లీ కొలత కోసం మీకు చెప్తున్నాను. మీరు ఎంత పాలు తీసుకున్నారో అంత మాత్రమే షుగర్ తీసుకోండి, లేకపోతే మీకు తెలిసిపోతుంది. మీరు టేస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మళ్ళీ మెజర్మెంట్ చెప్పలేదు అనకండి. మనకి షుగర్ ఎంత వేయాలో తెలిసిపోతుంది కదా, మనం స్వీట్ ఎంత తింటాం అనేది దాన్ని బట్టి తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసాను. తర్వాత నేను వేసుకున్నాను 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. 2 స్పూన్స్ అయితే దీనికి సరిపోతుంది, ఎందుకంటే కస్టర్డ్లో కూడా ఆ కార్న్ఫ్లవర్ థింగ్ అనేది ఉంటుందన్నమాట. అందుకే నేను ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను. నేను కొంచెం పాలు పడతాయని కొంచెం వేసాను అంతే. నెక్స్ట్ నేను అది స్టవ్ పైన పెట్టుకొని దాన్ని బాగా దగ్గర అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలి. బాగా దగ్గర అవ్వాలన్నమాట, కొంచెం థిక్గా అయిపోవాలన్నమాట. ఎలానే మీకు చూపిస్తాను, చూస్తున్నారు కదా, అలా పొయ్యి మీద పెట్టే కొద్దీ స్టవ్ ఆన్ చేసి పెట్టేదంటే తర్వాత అలా థిక్గా అయిపోతుంది. ఈ విధంగా అయిపోవాలన్నమాట. చూసారు కదా, ఆ విధంగా థిక్గా అయిపోయిన తర్వాత మనం తీసేసేయచ్చు అనమాట. తెలిసిపోతుంది అనమాట. మనం వేసే కొద్ది ఎలాగ గరిటతో తీసి పైకి వేసే కొద్దీ బాగా థిక్ అయింది అనిపిస్తుంది. అప్పుడు మనం కస్టర్డ్ ఎలా చేస్తామో అట్లనే చేసేసుకోవడమే. థిక్ అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చల్లారాలి. కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం చల్లారితే సరిపోతుంది. మరీ పైపింగ్ హాట్లో కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మనం బిస్కెట్ చేసుకున్నాం కదా ఒక లేయర్, దానిపైన ఈ కస్టర్డ్ మిక్చర్ అనేది వేసేసుకోవాలన్నమాట. అది కొంచెం సెట్ చేసుకోవాలి, అటు ఇటుగా చేసి కొంచెం సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెస్ట్ అనమాట. కొంచెం బాగా సెట్ అయిపోతుంది మన నెక్స్ట్ చాక్లెట్ లేయర్ చేసేలోపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పైన ఫ్రూట్స్ వేద్దామని చెప్పి బనానా తీసుకున్నాను. బనానాని ఒక రౌండ్గా పీసెస్గా కట్ చేసుకొని ఇది ఒక లేయర్గా వేసుకుందామని బనానా వేసుకుంటున్నాను. ఫ్రూట్స్ కదా, పిల్లలకి ఇష్టంగా తినరు. ఇలా కలిపిస్తే దాంతోపాటు వచ్చేస్తాయి కదా, తీయలేరు చేయలేరు కాబట్టి ఇట్లా తినేస్తారు. ఇలా ఇస్తే మాత్రం చూసేది నేను ఒక్కొక్క లేయర్ కనిపించేలా పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీకు నచ్చిన ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, పపాయ పెట్టుకోవచ్చు, యాపిల్ పెట్టుకోవచ్చు, బనానా నాకు ఫేవరెట్ అనమాట, అందుకే బనానా పెట్టుకున్నాను. ఇంకా మీ పిల్లలు ఇష్టమైనవి తినేవి ఇంకా స్ట్రాబెర్రీస్ సూపర్ ఉంటాయి. స్ట్రాబెర్రీస్ పెడితే స్ట్రాబెర్రీస్ పెట్టండి. ఇంకా కివి ఉంటుంది, కివి చాలా మంచిది. డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం సమ్మర్లో. కివి అనేది చాలా మంచిది. కివి కూడా అలవాటు చేసుకోండి పిల్లలకి. ఇట్లా ఒక లేయర్గా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ నేను వచ్చేసి పొమోగ్రానైట్ సీడ్స్ కూడా వేస్తాను. కొంచెం అందంగా కనిపిస్తుంది కదా ఆ కలర్ అనేది. వచ్చేసి పొమోగ్రానైట్ సీడ్స్ కూడా కొంచెం పైన అట్లా వేసుకుంటున్నాను. నాకు పొమోగ్రానైట్ కూడా చాలా ఇష్టం అనమాట. పొమోగ్రానైట్ కూడా చాలా మంచిది, మన బాడీకి చాలా మంచిది. పిల్లలకి కూడా ఇస్తూ ఉండండి, ఏదో ఒక ఫ్రూట్ ఇస్తూ ఉండండి. లేకపోతే ఫ్రూట్స్ తినని ఇష్టపడిన వాళ్ళైతే ఇట్లాంటివి ఇలా ఇంట్లో పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళు ఖచ్చితంగా తింటారు. ఏం చేయలేరు, ఇంకా తీయలేరు కాబట్టి. ఎందుకంటే పైన మనం వేస్తుంది చాక్లెట్ లేయర్ కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ మనం మన కళాయి తీసుకున్నాం, కస్టర్డ్ చేసుకున్నాం కదే. నెక్స్ట్ మళ్ళీ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకున్నాను. మిల్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వేసుకుంటున్నాను పౌడర్ షుగర్ అనమాట. ఎంత సరిపోతుంది అనిపిస్తే మీకు అంత వేసుకోవాలి. నెక్స్ట్ నేను వేసుకుంటున్నాను కోకో పౌడర్ 1-2 స్పూన్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర బార్న్విటా ఉంటే బార్న్విటా, ఈ మధ్య చాక్లెట్ హార్లిక్స్ కూడా వచ్చింది కదా, అది వేసుకోవచ్చు. ఇది చాకో మాల్ట్, ఓన్లీ మా డిఫెన్స్ వాళ్ళకి మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాక్లెట్ ఫ్లేవర్ అన్నీ చాలా బాగుంటుంది, అందుకే అది వేసాను అనమాట 1 స్పూన్. మీరంటే బార్న్విటా కూడా వేయచ్చు. నెక్స్ట్ నేను వేసాను 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకుని 2-3 స్పూన్స్ వేయాలి. ఎందుకంటే కస్టర్డ్లో ఇందాక మనం చేసుకున్న కస్టర్డ్లో ఆ కార్న్ఫ్లోర్ ఫ్లేవర్ అనేది కార్న్ఫ్లోర్ దగ్గరపడే అన్ని క్వాలిటీస్ ఉంటాయి, కానీ ఇంట్లో అలాంటివి ఏం వేయలేదు కాబట్టి కార్న్ఫ్లోర్ అనేది కొంచెం 2-3 స్పూన్స్ ఎక్కువ వేసుకోవాలన్నమాట, దగ్గర పడాలి కాబట్టి. బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని మన స్టవ్ పైన ఆన్ చేసి పెట్టేసుకొని దగ్గర పడే వరకు ఉంచుకొని తీసేసేయడమే. చూసారా ఇట్లాగా బుడగలుగా వస్తుంది కదా, పైన ఉడుకుతున్నట్టు అట్లా వస్తే సరిపోతుంది అనమాట. అంటే సో దట్ థిక్ అయిపోయింది అని మనకు తెలుస్తుంది. మన స్పూన్ ఇట్లా వెనకకు చూస్తే ఇలాగా చేయి పెట్టి తీస్తే ఇలా వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. ఆ థిక్నెస్ అనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మనకి. అండ్ అయిపోయిన తర్వాత మనం పక్కకు తీసేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం లేయర్గా ఇందాక మనం కస్టర్డ్ లేయర్ అని వేసాం కదా, అది నేను ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు పైన ఆ లేయర్ అనేది వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే సెట్ అవుతుంది, లేదంటే బాగోదు.
కొంచెం అలా వేసేసుకున్నాను, మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా వేసేసుకున్నాను. పైన చాక్లెట్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. క్వాంటిటీ అనేది మన ఇష్టం కదా. ఎస్, పైన మన చాక్లెట్ లేయర్ కూడా రెడీ అయిపోయింది మీరు చూస్తున్నట్టయితే. ఇప్పుడు దీన్ని బాగా సెట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. చూసారు కదా, బాగా సెట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈలోపు నేను పైన డెకరేషన్ కోసం బాదంని ఇట్లా హాఫ్గా కట్ చేసుకొని ఒక 2 పీసెస్లో కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. సో దట్ పైన బాగా కనిపిస్తుంది. మీరు అంటే క్యాషూ వేయచ్చు, పిస్తా వేయచ్చు, ఇంకా ఫ్రూట్స్ ఏమైనా కావాలనుకుంటే ఫ్రూట్స్ వేయచ్చు, బాగుంటుంది. స్ట్రాబెర్రీస్ పెట్టచ్చు. డెకరేషన్ అనేది మన ఇష్టం అనమాట, ఎలా అయినా చేసుకోవచ్చు. పిల్లలకి చూడగానే అట్రాక్టివ్గా తింటాను అనే విధంగా మీరు ట్రై చేయండి. మన క్రియేటివిటీకి వదిలేయాలన్నమాట డెకరేటింగ్ అనేది. ఇక్కడ బాదం తీసుకున్నాను. బాదం కూడా పిల్లలు చాలా మంచిది కదా, నట్స్ అనేవి ఇట్లా ఇస్తే ఇంకా బాగా తినేస్తారని చెప్పేసి ఇట్లా నట్స్ పెట్టాను అనమాట నేను. మీకు నచ్చింది డెకరేటివ్ ఐటమ్ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లోంచి బయటకు తీస్తాను అనమాట. చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను పైన బాదంతో నేను చక్కగా డెకరేషన్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకోండి, అది మీ క్రియేటివిటీకి వదిలేసేయాలి. అంతే, మన కస్టర్డ్ చాక్లెట్ పుడింగ్ అనేది రెడీ అయిపోయింది. నేను పైన కొంచెం చాక్లెట్ సాస్ వేసాను. చాక్లెట్ ఉంటే దాన్ని కరగబెట్టి వేసాను. అది ఆప్షన్ వేసుకున్నా వేయకపోయినా మీ ఇష్టమే. సూపర్ ఉంటుంది. పైన చాక్లెట్ సాస్ వేసుకుంటే మనం తింటుంటే ఆ లిక్విడ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, కింద 3 లేయర్స్ ఎంత చక్కగా సెట్ అయిపోయాయో. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. చూసారా ఎంత చక్కగా ఒక పీస్ లాగా ఎంత బాగా వచ్చింది. పైన చాక్లెట్ సాస్ చూసారా కిందకి ఎలా వెళ్ళిపోతుందో. సూపర్ అంటే సూపర్ యమ్మీగా వచ్చింది. చూసారా చాక్లెట్ సాస్ అనేది ఎలా వెళ్ళిపోతుందో. పైన వేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక పీస్ తీసి మీకు చూపిస్తాను. వావ్, యమ్మీ, చాలా బాగుంది. హలో, చూసారు కదా మన పుడింగ్ ఎంత బాగా వచ్చిందో. కింద నుంచి తెలియదు, పైన తిన్నాను. చాక్లెట్ సాస్ యమ్మీ. అనుకోలేదు, నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా నేను చేయగలుగుతా అనుకోలేదు. ట్రై చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. మా బుడ్డి కూడా వచ్చాడు. మా బుడ్డి కూడా చాలా ఇష్టం అమ్మ. మా బుడ్డి కూడా తినేస్తాడు. మా బుడ్డి చాలా బాగున్నాడు. ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది, నిన్నే తగ్గిపోయింది. మార్నింగ్ ఇంకొకసారి వేసాను కదా, తగ్గిపోయింది. ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. మీరు చూస్తున్నారు కదా, ఈజ్ ఫైన్ అనమాట. ఇంకొక విషయం మాట్లాడాలి. ముందైతే ఇది టేస్ట్ చేసి వాడు కూడా ఇచ్చేసి అప్పుడు మనం మాట్లాడదాం. వాడికి కూడా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేను బాగా ఎంజాయ్ చేసి తర్వాత నేను వచ్చేసి మీతో మాట్లాడతాను. ఏం చేసి మేమైతే హాఫ్ ఫినిష్ చేస్తాము. చాలా సూపర్ వచ్చింది, చాలా యమ్మీ వచ్చింది, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా కదా, ఈజీగా ట్రై చేయొచ్చు. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, మీరు కూడా చేస్తే ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. అండ్ మా బుడ్డి గారికి తగ్గిపోయింది, బాగా యాక్టివ్గా తిరిగేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్నటి వీడియోకి చాలామంది చాలా కేర్ తీసుకొని చాలా నా కోసం అంతా కొంచెం కామెంట్ పెట్టి జాగ్రత్త అని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. నిజంగా
చక్కగా వీడియో చూసేసి అవునా అయ్యా వెళ్ళిపోవచ్చు. కానీ అలాంటిది ఎలా టేక్ కేర్ అని చెప్పి వీడియో కింద చిన్న కామెంట్ పెట్టి చాలా నాకు లైక్స్ కన్నా కామెంట్స్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, అంటే అర్థం చేసుకోండి నాకు ఎంత ఇంటరాక్ట్ అవ్వడం నాకు ఎంత ఇష్టమో. చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఒకరు అంటే బాగానే అనిపించింది, కానీ పిల్లల ముందు చూసుకోవాలి, ముందు మన పని పక్కన పెట్టి అట్లా అంటుంటే మనకు పిల్లలే కదండి మెయిన్. నేనైతే అలా ఏమనుకోను, నాకు పిల్లలే మెయిన్ అనమాట. పని కూడా పక్కన పెట్టేస్తాను, వాడు ఏడ్చినా పక్కన పెట్టి వాడిని చూసుకుంటాను. కానీ అట్లా అంటే ఎంతలా అనిపించింది. బట్ నేను అట్లా కాదు. బట్ చిన్నపిల్లలు కదా, కోర్స్ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. నాకు అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెలుగు ఆవిడ కలిశారనమాట. చాలా బాగా మాట్లాడారు. ఆవిడ మాట్లాడుతుంటే నాకు ఎలా అనిపించింది అంటే, నేను హాస్పిటల్కి వెళ్ళాను చూసాక అది వీడియోలో 15 కామెంట్లు ఒకేసారి వచ్చేసినట్టు. అంటే గబగబా మాట్లాడమాట, క్వశ్చన్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటారు, ఏంటి పిల్లడికి ఏమైంది, అది అన్నీ అసలు ఫాస్ట్గా కామెంట్స్ మాట్లాడేస్తున్నారు. చూడగానే దండం అన్నారు. నాకు కొంచెం దండం అంటే విజయనగరం వైపు అన్నారు. అప్పుడు అనుకున్నాను ఎటు సైడ్ అయ్యి ఉంటుంది అనుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది దండం అనగానే. చూడగా ఇలాగే నమస్కారం పెట్టి దండం అండి అన్నారు. వాళ్ళు ఇక్కడ కాదంట, కొంచెం దూరం ఇక్కడ నుంచి వేరే ఫీల్డ్, ఇక్కడే ఉంటారు కాబట్టి కొంచెం వేరే ఫీల్డ్. ఒక దగ్గర అయితే మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు, ఇక్కడ అస్సలు తెలుగు వాళ్ళు లేరు, ఒక ఎదురింటి వాళ్ళు తప్ప నాకు ఎవరు తెలుగు వాళ్ళు. అక్కడైతే మొత్తం తెలుగు వాళ్ళేనంట. అబ్బా నేను అక్కడ పడినా బాగున్నాను అనిపించింది. చెప్పారు ఆవిడ మొత్తం 27 క్వార్టర్స్ అన్ని ఒక బ్లాక్స్లా ఉన్నాయి, మొత్తం అంతా తెలుగు వాళ్ళే అని చెప్పేసరికి అవునా అనిపించింది నాకు. అంతే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకేమనిపిస్తుంది అంటే, నిజంగా కొంతమంది అంటున్నారు అనమాట, ఆర్మీ వాళ్ళు కదా అలా అన్నీ చెప్పచ్చా, చెప్తే ప్రాబ్లం అవుతుంది కదా అంటే, నేను ఏం చెప్తున్నాను అసలు నాకు అర్థం కావట్లేదు. నేను ఏం చేస్తున్నాను అసలు, నేను చేసే వంటలు నేను ఎక్కడికైనా వెళ్తా వీడియో తీసి చూపిస్తున్నాను అంతే తప్ప నేను ఆర్మీ వాళ్ళ గురించి సీక్రెట్స్ ఏం రివీల్ చేసేస్తున్నాను, సీక్రెట్స్ ఏమి చెప్పేస్తున్నట్టు అలా అంటుంటే నేను ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. మేము కూడా మనుషులమే కదా, ఆర్మీలో ఉన్నంత మాత్రాన మేము చేయకూడదు. ఇట్లా నాకు వ్లాగింగ్ అంటే చాలా ఇష్టం, నచ్చింది. అంటే నేను ఆర్మీలో ఉన్నందుకు నేను వ్లాగింగ్ చేయకూడదా, అర్థం కాలేదు. నేనేమి వాళ్ళ సీక్రెట్స్ ఏమి ఇక్కడ వచ్చేసి యూనిట్కి వెళ్ళిపోయి ఇదంతా ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా అవన్నీ చూపించట్లేదు కదండి. నేను నా ఇంట్లో నాకు ఇచ్చిన క్వార్టర్స్లో నేను ఏం వంట చేసుకుంటే వంట పని, ఇంకా చిన్న చిన్న టిప్స్ డిఐవైస్, ఎక్కడ బయటికి వెళ్తే అని కొనుక్కుని అవి చూపిస్తున్నాను. నేను ఆర్మీ వాళ్ళ గురించి నేనేం చెప్తున్నాను అని చెప్తుంటే, అంటే నిన్న ఒకరు చెప్పారు వాళ్ళ గురించి అయితే నేను అస్సలు అనట్లేదు. ఇంతకు ముందు అంటే అలా అన్నప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే ఏంటిది అనిపించింది. అందుకే మీతో చెప్దాం అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ వీడియో కూడా ఫస్ట్లో క్వార్టర్స్ షేర్ చేస్తే ఏమవుతుందండి, అంటే ఇల్లే కదా. అండ్ ఇంకా మీరు ఇట్లా చేయకూడదు, వాళ్ళకి తెలిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది, ఆఫీసర్స్ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. వాట్ అండ్ నేను డిస్గస్టింగ్ అనిపించింది నాకు. నేను ఏం చెప్పేస్తున్నాను, ఏం చూపించేస్తున్నాను, బట్ నేను విజయ్ని చూపిస్తున్నాను. విజయ్ని చూపించకూడదు అంటే విజయ్ని అంటే అలా ఏం చూపించకూడదు అంటే డ్రెస్తో ఉన్నప్పుడు చూపిస్తున్నాను, డ్రెస్తో ఉన్నప్పుడు చూపించకూడదు వాళ్ళని. నేమ్ ప్లేట్ అప్పుడప్పుడు విజయ్ అయితే నేమ్ ప్లేట్ తీసేసి మాట్లాడతారనమాట, నేమ్ ప్లేట్ ఉంచకూడదు. అండ్ అలాంటప్పుడు ఇట్స్ రాంగ్, నేను అలా చూపించకూడదు మనిషిని. అంటే మనిషి ఆ డ్రెస్తో ఉన్నప్పుడు నేను చూపించకూడదు. బట్ వాళ్ళు 24 గంటలు అదే డ్రెస్తో ఉంటారండి. తన గబాల్లో ఒక మాట మాట్లాడాలని ఉంటుంది, ఒక మాట మాట్లాడడానికి డ్రెస్ చేంజ్ చేసుకుని వాళ్ళు 24 గంటలు అదే డ్రెస్లో ఉంటారండి. అప్పుడు పడుకునేటప్పుడు కూడా అదే డ్రెస్లోనే ఉంటారు, పడుకునేటప్పుడు అదే డ్రెస్లో ఉంటారు. ఎప్పుడు పిలుస్తారో తెలీదు, అదే డ్రెస్లో ఉంటారు. అదే డ్రెస్లో వాళ్ళు కంఫర్ట్ వెచ్చగా ఉంటుంది కాబట్టి అలాగే ఉంటారు. ఇంకా డ్రెస్ మారుస్తుంటారేమో కానీ అదే డ్రెస్లో ఉంటారు. బట్ ఏం చేయాలంటే అలాగని చెప్పి అలాంటి హస్బెండ్ చూపించకుండా అట్లా. అందుకే నేను ఎక్కువ విజయ్ని కూడా చూపించాను, బ్లాగ్స్లో ఎప్పుడు చూపించాను విజయ్ని. ఐ హోప్ మీ అందరూ అర్థమైంది అనుకుంటున్నాను. కూడా కొంచెం బాధ అనిపించిందని మీతో షేర్ చేసుకున్నాను. పిల్లలకి అలా అవ్వగానే అలా అనిపించి షేర్ చేసుకున్నాను. మన పనులని పక్కన పెట్టుకొని చూడాలి అని చెప్పేసి ఒక అనగానే ఇదిలా అనిపించింది. అంటే పిల్లలు కదండి, మనకైనా మనకు దెబ్బలు తగిలివా అంటే చిన్నపిల్లలు వాళ్ళంతా అలా చేస్తారు, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. బట్ చిన్నపిల్లలు కదా కొంచెం భయంగా ఉంటుంది. ఆ భయం ఆ టెన్షనే మీతో షేర్ చేసుకున్నాను. అంటారు కదా మనం మనసులో మాటలు మనకి
చెప్పుకుంటే తగ్గుతాయి అన్నట్టు అని అట్లా అందుకే మీతో షేర్ చేసుకున్నాను. చాలామంది కన్సోల్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఎంతమంది ఉన్నారు, నాకు ఎంత స్ట్రెంగ్త్ ఉంది నాకు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక ఫ్యామిలీతో కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది మీతో మాట్లాడుతుంటే. చాలా 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 థ్యాంక్ యూ. యువర్ లైక్ మై ఫ్యామిలీ. నాకు ఇంకో ఫ్యామిలీ ఇది. మీరు నా ఫ్యామిలీ కాకుండా ఇంకొక ప్రపంచం ఉందంటే అది మీరే అని చెప్పాలి. ఇప్పుడు నా ఎక్స్టెండింగ్ ఫ్యామిలీ అనాలి. అంతే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పాను. అండ్ చూసారు కదా పుడింగ్, దానికి ఏం పేరు పెడదాము? కస్టర్డ్ చాక్లెట్ పుడింగ్ అని పెడదాము. 3 లేయర్స్ కింద వచ్చింది కదా, చాలా మంచిది. ఫ్రూట్స్ కూడా వేసాను, నట్స్, ఇంకా మీరు కావాలంటే క్యాష్యూ, పిస్తా అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేశాను. గుడ్డిగాడు కూడా ఇప్పుడు చాలా బాగున్నాడు. వాడికి జ్వరం ఇప్పుడు ఏం లేదు, తగ్గిపోయింది. నేను చెప్పినప్పటికే తగ్గిపోయింది. అండ్ నేను నైట్ పారాసిటమాల్ వేయడం చాలా మంచిదైంది అనమాట. అప్పటికప్పుడు పారాసిటమాల్ వేయడం మంచిదైంది. చూడండి. హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. నేను బాగున్నాను అని చెప్పు. ఆడుకుంటున్నాడు. తెగ తిరిగేస్తున్నాడు ఇల్లంతా. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు అంతగా ఏం వ్లాగ్ చేయలేదు, నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ Q&A కూడా నేను రేపు వీడియో చేస్తాను. Q&A మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు కొంతమంది, ఆ క్వశ్చన్స్ కానీ నేను రేపు ఆన్సర్ చేసి నేను వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ అండ్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. అండ్ మీరు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్. మీరు ఫస్ట్ టైం చూసారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియో నోటిఫికేషన్, నేను కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ అండ్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.